మాట్లాడుతుర్రు. వేరే కస్టమర్ నేను ఒక వారానికి వచ్చేసి ఒక ఆదివారం ఒక రోజేమో 14 ఆవులు వస్తాయి, బుధవారం రోజు ఊరోపడి తిరిగినేమో 10 ఆవులు వస్తాయి. ఒక వారానికి 27 ఆవులు వస్తాయి. మళ్ళీ సంతలో సంత ఇవ్వడం అంటే అవి లోకల్ ఆవులే తీసుకుంటా. ఇక బయట ఆడైన లోకల్ ఇట్లా బయట వచ్చిన వాళ్ళు అవి నేనైతే ఏం తీసుకోను. ఏదన్నా బై మిస్లు వస్తే అది కూడా సతాయిస్తుంది రైతు అనుకోతే. వస్తే ఇట్లా అయింది అట్లా అయిందంటే ఇక మనమే దగ్గరుండి అట్లా ఇట్లా చెప్పుకొని మందులు చెప్పి అది చెప్పి దాన్ని ఏదో తీరే డాక్టర్ పంపించి అట్లా ఇట్లా మంచిగా చేపిస్తాం మొత్తం నేనైతే. మేము ఇచ్చిన ఆవులు ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు కర్తాల్ ఏరియాలో ఉన్నాయి, ఇక కొన్నియన్ బోర్తండ, ఇక షీక్ముంతల, షిలార్పూర్, వేరే సిద్దిపేట, గజ్వేల్ ఆ పక్కకి వస్తారు. అక్కడ వచ్చి డిసెంబర్ 6-7 ఆవులు ఒకరొకరు వేసుకపోయారు. అయితే 7 కూలీలు మాకు వేరే మంచిగా ఉన్నాయి అంటారు అందరు కూడా. ఆవులు కూడా బాగానే ఉన్నాయి. ఒక్కొక్క షెడ్లో 10 ఆవులు కూడా ఇచ్చిన నేను ఒక్కొక్క షెడ్లకు. కొన్ని దూడలు పెంచినా ఇచ్చిన ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి 10 ఆవులు కూడా ఉన్నాయి. దాదాపు నావే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం ఆవులు. ఈ హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువ శాతం చింతామణి ఆవులు అంటే నాతానికి వచ్చినాకంటే చాలా అయినాయి. ఇంకా అంతకుముందు ఇక తెచ్చేది అక్కడ ఈ రోడ్ పోయేది, అక్కడ పోయి ఇక్కడ పోయేది, షాద్నగర్ పోయి తెచ్చేది, కానీ అన్ని లోని ఆవులు వచ్చేది, ఈ రోడ్ ఆవులు వచ్చేది, తలేరి అటాచ్ అయ్యేది, కొన్ని ఆవులు చచ్చిపోయి అట్లా ఇట్లా ఉంటుండే. ఇది మాత్రం మ్యాక్సిమం 95% చింతామణి ఆవు సస్తా అన్న గ్యారెంటీ అయితే ఉండదు, బరాబర్ రావు, ఎక్కువ రోగాలు అనేది ఉండదు. బ్రీడ్ కూడా బాగుంటుంది. దగ్గర ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అన్న రైతులు, హెచ్ఎఫ్ తెచ్చేది ప్యూర్ హెచ్ఎఫ్ లేకపోతే క్రాస్ బ్రీడ్ అన్న ఎట్లా అన్న? రెండు ఉంటాయి అన్న. కొద్దిగా తక్కువ రేట్లో కావాలి మాకు, గింతే రేట్ ఉండాలంటేనే కొద్దిగా తక్కువ వస్తుంది. ఇక మంచి బ్రీడ్ ఉండాలి. ఒక ఏళ్ళ కట్టినాక మనకు 3 months గడత రావు, కట్టినాక కూడా ఇంకా 7 months వరకు పాలు ఎక్కువ ఉండాలి, తక్కువ రావద్దు అంటే బ్రీడ్ కొనుక్కోవాలి. మనకు 7 నెలల చుడితోటి పాలు కావాలంటే బ్రీడ్ ఉండాలి, హెచ్ఎఫ్ ఉండాలి. అందులో ఇంకోటి ఏముంటుంది అంటే ఆ హెచ్ఎఫ్ ఆవు ఉన్నప్పుడు మనం దానాలు పాలు బంద్ చేసేటప్పుడు ఒక 10 రోజులు ముందు దానా బంద్ చేసి అప్పుడు కూడా 6 లీటర్ పాలు ఉంటుంది. దానా మనం బంద్ చేసుకొని ఆవుకు మొత్తం పాలు నిలిపేయాలి. ఒక 2 పూటలు 3 పూట 2 రోజులకు 3 రోజులకు తీసేసి పాలు నిలిపి దాన్ని కొద్దిగా అప్పుడు 2 రోజులకు 3 రోజులకు పాలు విండేసి అది నిలిపేయాలి. నిలిపేసినాక 5-6 రోజుల దాకా దానా పెట్టొద్దు, మళ్ళీ పాలు వచ్చేస్తాయి. లేకపోతే ఒక వారం రోజుల తర్వాత మనం దానా పెట్టుకొని దాన్ని మళ్ళీ ఎట్లయితే ఫస్ట్ ఎట్లయితే ఉందో మళ్ళీ అట్లా తయారు చేసుకోవాలి. ఆవును చేసుకుంటే నీకు మిల్కింగ్ ఒక 2 నెలలు 15 రోజులకు గ్యాప్ ఇస్తుంది. మళ్ళీ ఈనేస్తుంది బ్రీడ్ ఉంటే మన కంటిన్యూగా ఉంటుంది. ఒక 1 నెల రోజులు 15 రోజులకు గ్యాప్ ఉంటుంది అంతే. మనం షెల్క తీసుకొస్తే ఏమవుతుంది అంటే తక్కువ రేట్ అని చూస్తారు, తక్కువ రేట్ అని చూసుకుంటే ద క్రాస్ ఉంటుంది, క్రాస్ బ్రీడ్ ఉంటుంది. క్రాస్ బ్రీడ్ ఏమవుతుంది అంటే మనకు 3 నెలలకే పాలు తక్కువ చేస్తుంది. కడితే 5 లీటర్ ఇచ్చేది 2 లీటర్ వేస్తుంది. అట్లా మనం కొన్ని రోజులు ఉత్తగా కావాల్సి వస్తుంది. అది ఆవు మనకు షెడ్లో కానీ రైతు కానీ బెనిఫిట్ ఉండదు. అది ఏదో నేను అలా కట్టేసి అది ఆన్నే ఉంటుంది, దాన్ని మంచిగా నాది తిరిగే మేస్ అంటే అంటారు. కానీ అందులో ఫెయిల్ అవుతుంటారు రైతు. 3 నెలలు ఎక్కువ ఇస్తుంది, తర్వాత అయితే ఎక్కువ పాలు. బ్రీడ్ ఉంటే కంటిన్యూ ఇస్తుంది, ఈ దానికి ఇస్తుంది. మనం బంద్ చేస్తేనే బంద్ కావాల్సిందే. ఈ రైతుకు మనము రైతు ముంగలుకోవాలంటే ఇప్పుడు బ్రీడ్ ఉన్న ఉంటేనే ముంగలిపోతుంది. అది ఇంకోటి ఇప్పుడు బ్రీడ్ ఉన్న పాలు ఎంత ఇస్తానా? ఇప్పుడు గుడ్డిగానా 20-30 కాకుండా మినిమం ఎంత ఇస్తాయన్నా? 30 ఇస్తుంది అంటే 30 ఇస్తుంది, 35 ఇస్తుంది అని చెప్పనీకి రాదన్న. మనము 8 లీటర్ 10 లీటర్ వేసుకోవాలి. మస్తు చెప్తారు, ఓ ఇన్ని ఇస్తాను అని చెప్తా, అన్ని ఇస్తాను గ్యారంటీ అయితే ఏమి ఉండదు. మేము ఇయ్యము. ఒక మాట ఎగ్జాంపుల్ పూటకు 10 అన్నారు అనుకో, పూటకు 10 మనం ఎంత అంచనా వేసుకోవాలన్నా? పూటకు 10 అనుకున్నాం, మనం 8-9 లీటర్ కంటే ఎక్కువ వేసుకోవద్దు. 2 లీటర్ మనకు అదృష్టం మంచిగా ఉంటే 10 ఇవ్వచ్చు, 11 కూడా ఇవ్వచ్చు. దానికి మనం ఏం చేయాలంటే దానికి అంతా అని చెప్పి ఏమనుకోదు, 8-9 లీటరే అనుకోవాలి. ఎక్కువనైనా రాని తక్కువనైనా మనకు ఉన్నాక మనకు అదృష్టం మంచిగా ఉంటే 10 రావచ్చు, 11 రావచ్చు, 12 కూడా రావచ్చు. ఎక్కువ పాలు ఇచ్చి ఇంకా 15 ఇవ్వాలంటే ఆశ పోదు. మళ్ళీ అది మన దాని మెయింటెనెన్స్ కదా. చెప్పలేము. ఎవరు విండావు కాదు ఇది. పిండి ఆవుకైతే గింత ఇస్తుందని గ్యారంటీ చెప్తాం. 2 పూటలు వెండి చూసుకోపో అని చెప్తాం. దాని రేట్ గింతే అని చెప్తాం. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు అట్లా.